నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై క్లాసెస్. నేను మీ దండు వెంకట్రాములు. ఈ వీడియోలో మనం బీఈడి ఫస్ట్ సెమిస్టర్కి సంబంధించి ఫిలాసఫికల్ ఫౌండేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, విద్యా తాత్విక ఆధారాలు అనేటటువంటి సబ్జెక్టు యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్లను ఈ వీడియోలో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇది 3 అవర్స్ టైం డ్యూరేషన్, 70 మార్కులకు గాను థియరీ ఎగ్జామ్ ఉండడం జరుగుతుంది. ఓవరాల్గా ఇది 100 మార్కులకు సంబంధించినటువంటి సబ్జెక్టు. మిగిలిన 30 మార్కులు అనేటటువంటివి మీకు ఫిలాసఫికల్ ఫౌండేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేటటువంటి సబ్జెక్టు యొక్క రికార్డు, అసైన్మెంటు, సెమినారు మరియు స్లిప్ టెస్ట్, లేదంటే మీ కాలేజ్ వాళ్ళు కేటాయించినటువంటి ఏదో ఒక ప్రత్యేక కృత్యం ద్వారా మీకు ఈ 30 మార్క్స్ అనేటటువంటివి కేటాయించడం జరుగుతుంది. సో ఇక్కడ బీఈడి ఫస్ట్ సెమిస్టర్కి సంబంధించినటువంటి ఫిలాసఫికల్ ఫౌండేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే విద్యలో తాత్విక ఆధారాలు ఏమేమి ఉన్నాయి అనేటటువంటివి, అంటే వివిధ వ్యక్తులు చేసినటువంటి తాత్విక ఆధారాలు మరియు వివిధ మతాల నుంచి వచ్చినటువంటి తాత్విక ఆధారాలు, అవి ఏ ఏ టైంలో ఎట్లా జరిగినాయి అనేటటువంటి కాన్సెప్ట్లోనే క్వశ్చన్లు ఉంటాయి. పర్టికులర్గా ఇవే టాపిక్లు, వీటిని దాటి ఏం వెళ్ళాయన్నమాట. చూడండి, మొదటి ప్రశ్న చూడండి. మహాత్మా గాంధీ యొక్క జాతీయ విద్యా విధానం మరియు మహాత్మా గాంధీ విద్యలో కోరుకున్నటువంటి అంశాలు ఏంటి? ఓవరాల్గా క్వశ్చన్ ఏంటి? విద్యా విధానంపై మహాత్మా గాంధీ దృష్టి ఏంటి? డిఫరెంట్ టైప్స్ 3-4 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ అన్నిటిలోకి వెళ్ళి ఒకే సారాంశం ఉంటుంది. ఆయన ఏమేమి కోరుకున్నాడు అనేటటువంటిది, పనిలో భాగంగా పని చేస్తూ కూడా విద్య నేర్చుకోవచ్చు అని కోరుకున్నాడు. ఆయన కోరుకున్నటువంటిది స్త్రీ పురుషులందరికీ ఉండాలని చెప్పి, ఏదో ఎక్కువ తక్కువ సెక్షన్లకు సంబంధించి కాకుండా ఉండాలని చెప్పి కొన్ని డిఫరెంట్ కాన్సెప్ట్లు ఉంటాయి అన్నమాట. నైతానికి అట్లా కొన్ని కాన్సెప్ట్లు కూడా గాంధీజీ ఉంటాయన్నమాట. సో అది వాట్ వేర్ మహాత్మా గాంధీస్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అండ్ వాట్ వేర్ ద డిసైడ్ ఎలిమెంట్స్ ఇన్ మహాత్మా గాంధీస్ ఎడ్యుకేషన్ అని చెప్పి ఫస్ట్ క్వశ్చన్. ఇంకా సెకండ్ క్వశ్చన్, వేద విద్యా విధానాన్ని వివరించి లక్షణాలను తెలపండి. ఎక్స్ప్లెయిన్ ద వేదిక్ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ స్టేట్ ఇట్స్ ఫీచర్స్ అనేటటువంటిది వేద విద్య. నెక్స్ట్ బౌద్ధ విద్య, ఆ తర్వాత జైన విద్య, ఆ తర్వాత హిందూ విద్య అనేటటువంటిది ఏం మెన్షన్ చేయరు. వేద విద్య అనేటటువంటిది హిందూ విద్య, మరియు ఇస్లాం విద్యా విధానం అనేటటువంటిది కూడా క్వశ్చన్ అనమాట. ఇవన్నీ ఇంపార్టెంట్ క్వశ్చన్లే. వేద విద్య, బౌద్ధ విద్య, జైన విద్య, ఇస్లాం విద్య. సో నెక్స్ట్ బౌద్ధ విద్య ఏంటి? ఎక్స్ప్లెయిన్ ద బుద్ధిస్ట్ ఎడ్యుకేషన్ సిస్టమ్. జైన విద్య అంటే ఎక్స్ప్లెయిన్ ద జైన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేటటువంటిది క్వశ్చన్స్ అనమాట. ఇవన్నిటిని పక్క నేర్చుకోండి, పక్క క్వశ్చన్స్. నెక్స్ట్ మహాత్మా గాంధీ లాగానే అరబిందో ఘోష్, స్వామి వివేకానంద, ఠాగూర్ వీళ్ళు ఉంటారు అనమాట. అరబిందో ఘోష్ యొక్క విద్యా విధానాన్ని తెలపండి. డిస్క్రైబ్ అరబిందో ఘోష్ ఎడ్యుకేషనల్ సిస్టమ్. స్వామి వివేకానంద యొక్క విద్యా విధానాన్ని తెలపండి. ఎక్స్ప్లెయిన్ ద ఎడ్యుకేషనల్ సిస్టమ్ ఆఫ్ స్వామి వివేకానంద. రవీంద్రనాథ్ ఠాగూర్ యొక్క తత్వం మరియు విద్యా విధానాన్ని తెలపండి. ఎక్స్ప్లెయిన్ ద ఫిలాసఫీ అండ్ ఎడ్యుకేషనల్ సిస్టమ్ ఆఫ్ రవీంద్రనాథ్ ఠాగూర్. నెక్స్ట్ 8th క్వశ్చన్ చూడండి. బాలల హక్కుల ఒడంబడిక, హక్కుల వర్గీకరణ వంటి అంశాలను వివరించండి. ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్ ఆఫ్ ద కన్విక్షన్ ఆఫ్ ద రైట్స్ ఆఫ్ ద చైల్డ్ అండ్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ రైట్స్. నెక్స్ట్ చూడండి, భారతీయ విద్యా విధానం, బోధన శాస్త్రాల గురించి వివరించండి. ఎక్స్ప్లెయిన్ ద టీచింగ్ మెథడ్స్ ఆఫ్ ద ఇండియన్ డొమెస్టిక్ ఎడ్యుకేషన్ సిస్టమ్. నెక్స్ట్ జాతీయ విధానం 2020 గురించి విశదీకరించండి. ఇది ఫిలాసఫికల్ ఫౌండేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్లో వస్తుంది, మెజర్మెంట్లో వస్తుంది, ఇంకో దాంట్లో కూడా వస్తుంది అనమాట. మీకు 4 సెమ్ల వరకు ఎన్ఈపి 2020, ఎన్సిఎఫ్లు ఇవన్నీ తరచూ వస్తుంటాయి అనమాట. ఆ సబ్జెక్టుకు అనుగుణంగా మీరు రాయాలి. నెక్స్ట్ ఆదర్శవాదం యొక్క లక్ష్యాలు, పాఠ్య ప్రణాళిక పద్ధతులను వివరించండి. ఎక్స్ప్లెయిన్ ద గోల్స్, కరిక్యులం అండ్ మెథడ్స్ ఆఫ్ ఐడియలిజం. నెక్స్ట్ చూడండి, శిశు కేంద్రిత బోధన శాస్త్రం గురించి వివరించండి. ఎక్స్ప్లెయిన్ ద చైల్డ్ సెంటర్డ్ పెడగాజీ. ఇక కింద చూడండి, 13th క్వశ్చన్ అనేటటువంటి సపరేట్ క్వశ్చన్ ఏం కాదు, ఇంతకుముందు వచ్చినటువంటి వాళ్ళని ఒక 1 వర్డ్లో మెన్షన్ చేయడం జరిగింది. మహాత్మా గాంధీ, అదేవిధంగా దయానంద సరస్వతి, జాన్ డూయి, మదన్ మోహన్ మాలవ్య, ప్లేటో. ఇక్కడ మిస్ అయినటువంటి వాళ్ళు ఎవరు? అరబిందో ఘోష్ మరియు రవీంద్రనాథ్ ఠాగూర్, స్వామి వివేకానంద. సో వీళ్ళు అనమాట. పక్క ఇవే వ్యక్తుల గురించి రావడం జరుగుతుంది. షార్ట్ క్వశ్చన్లు, లాంగ్ క్వశ్చన్లు A to Z కవర్ కావడం జరుగుతుంది. ఓవరాల్గా బీఈడి ఫస్ట్ సెమిస్టర్ ఫిలాసఫికల్ ఫౌండేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్లో క్వశ్చన్స్ ఏ రకంగా ఉన్నాయి? నెంబర్ 1 క్వశ్చన్స్ ఏంటి? మతాలు, వేద విద్య మరియు జైన విద్య, అదేవిధంగా బుద్ధిస్ట్ విద్య, ఇస్లాం విద్య అనేటటువంటి క్వశ్చన్స్. ఇక వ్యక్తులు, తాత్విక ఆధారాలను చెప్పినటువంటి వ్యక్తులు ఎవరు? మహాత్మా గాంధీ, అదేవిధంగా వివేకానంద, రవీంద్రనాథ్ ఠాగూర్,
అరబిందో ఘోష్, మదన్ మోహన్ మాలవ్య, అదేవిధంగా ప్లేటో వంటి వాళ్ళను విద్యా విధానాల దృష్టి మీద ఇవ్వడం జరిగిందనమాట. సో ఇది బీఈడి ఫస్ట్ సెమిస్టర్కు సంబంధించినటువంటి ఫిలాసఫికల్ ఫౌండేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ యొక్క సబ్జెక్ట్ యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్లు. ఐ హోప్ మీ అందరికీ అర్థమైందని నేను అనుకుంటున్నా. క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ అనేటటువంటిది మీకు సెక్షన్ ఏ మరియు సెక్షన్ బిగా ఉండడం జరుగుతుంది. సెక్షన్ ఏ ద్వారా 20 మార్కులు, సెక్షన్ బి ద్వారా మీకు 50 మార్కులు అనేటటువంటివి రావడం జరుగుతుందన్నమాట. ఇది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీలకు, అన్ని కాలేజీలకు ఈ బీఈడి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వరకు అయితే మీరు తెలుగులో అయినా రాయండి, ఇంగ్లీష్లో అయినా రాయండి. క్వశ్చన్ పేపర్ మాత్రం అన్ని యూనివర్సిటీలకు తెలుగు, ఇంగ్లీష్ 2 మీడియాల్లో రాదు. కేవలం పాలమూరు లాంటి 1-2 యూనివర్సిటీలకు మాత్రమే తెలుగు, ఇంగ్లీష్ వస్తుంది అన్నమాట.